యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనం పేరు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనంలో మనము ఒక వేరియేషన్ని చేస్తున్నాము. కఫోని భూ పశ్చిమోత్తనాసనం చేస్తున్నాము. ఈ యొక్క కఫోని భూ పశ్చిమోత్తనాసనము మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ చెక్క ముక్కని సహాయంగా తీసుకొని ఈ పశ్చిమోత్తనాసనము ఏ విధంగా చేయాలి? పశ్చిమోత్తనాసనం చేసేటప్పుడు ఈ బ్లాక్ని మనము 2-3 ప్లేసెస్లో పెట్టవచ్చు. ఈ బ్లాక్ని మనము నడుము కింద పెట్టవచ్చు. ఈ బ్లాక్ని మనము మడమల కింద పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ని మనం పాదాల బయట కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు చేసే వేరియేషన్లో మనము ఈ యొక్క బ్లాక్ని పాదాల బయట భాగంలో పెట్టి మోచేతులని కఫోని భూ అంటే మోచేతులని మ్యాట్కి తగిలేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనము ఏ విధంగా చేయాలి, ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అనే దానిపై ఫోకస్ చేసి దాని తర్వాత ఈ ఆసనంలో వచ్చే బెనిఫిట్స్ తెలుసుకుందాము. ముందుగా మనము సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చొని వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మనము బద్ధకోనాసనంలో వెళ్దాము. బద్ధకోనాసనంలో తొడలని ఈ విధంగా పైకి కిందికి అనాలి. తొడలని ఈ విధంగా పైకి కిందికి అనడం వలన తొడకండరాలలో బాగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఇలా తొడకండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూస్తూ మనము ఆ కండరాలని బాగా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవడం అంటే నడుములో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. బాగా రన్నింగ్ చేసేవాళ్ళు, బాగా జిమ్మింగ్ చేసేవాళ్ళు, ఎవరైతే కాళ్ళని బాగా ఉపయోగిస్తారో అంటే నడవడం కాకుండా మిగతా దగ్గర ఈ యొక్క కాళ్ళని బాగా ఉపయోగించే వాళ్ళ కాళ్ళ కండరాలు చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉంటాయి. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము హ్యాపీ బేబీ చేసినట్టు అయితే కూడా చాలా మంచిది. ఈ విధంగా వీపుపై పడుకొని తొడలని ఈ విధంగా దూరంగా చేసి అరికాలని పట్టుకోండి. అలా అరికాలని పట్టుకొని ఈ విధంగా పాదాలని మనము పైకి చేయాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ విధంగా మనము హ్యాపీ బేబీ పాస్చర్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొన్ని నిమిషాల పాటు ఈ విధంగా హ్యాపీ బేబీని చేయవచ్చు. దీని తర్వాత నడుముని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి చేయాలి. 5 నిమిషాల పాటు ఈ విధంగా చేస్తే ఈ యొక్క తొడకంద ఉండే కండరము, నడుము కండరంపైలో ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. దాని తర్వాత మనము పైకి కూర్చోవాలి. నేను ఎలా పైకి లేచాను? సూటిగా పైకి లేచాను. ఇలా సూటిగా పైకి ఎప్పుడూ లేవరాదు. ఎలా లెగాలి? ఇలా పడుకొని మనము సూటిగా పైకి లేసినట్టు అయితే నడుములో ఉండే కండరాలు పట్టుకుంటాయి. ఎలాంటి హెల్దీ పర్సన్కైనా ఒక్కసారి ఇలా అవుతుంది. కాబట్టి అలాంటి ఛాన్స్ తీసుకోకండి. సూర్యచంద్రులకే గ్రహణం వస్తుంది కాబట్టి మనకు కూడా ఎప్పుడు ఏమవుతుందో అనేది తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒకవైపు తిరిగి మనం పైకి లేసినట్టు అయితే అది మనకు చాలా మంచిది. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడైనా అలా సూటిగా లేవకూడదు అని మనకు అంటూ ఉంటారు. దీని తర్వాత మనము కాలుని స్ట్రైట్గా పెట్టి ఈ ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. దీన్ని ఏమంటాము? దీన్ని మనము జాను శీర్షాసనం అని అంటాము. జాను శీర్షాసనం చేయడానికి కూడా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. ఈరోజు చేసే వేరియేషన్లో మనం కాల్ని సూటిగా పెట్టేసి తలని కిందికి చేస్తూ మోచేతులని కింద తాకేలాగా పెడుతూ కిందికి వెళ్తున్నాము. వీలైనంతగా కాలు మడమని పట్టుకుంటారా, కాళ్ళ వేళ్ళని పట్టుకుంటారా, ఏం పట్టుకుంటారో చూస్తూ తలని కిందికి చేయండి. ఈరోజు చేసే ఆసనంకి మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చాలా అవసరం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఈ నడుము కింది కండరంలో, అలానే వీపులో కూడా ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఈ లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు, వీపులో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కూడా ముందుకి వంగలేరు.
ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాళ్ళు నడుము నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు కింద కూర్చోకుండా ఉన్నట్టు అయితే మీ కాళ్ళు గట్టిపడిపోతాయి, తొడలు గట్టిపడిపోతాయి. తొడలు గట్టిపడిపోతే తొందరగా నడుము గట్టిపడిపోతుంది. నడుము గట్టిపోతే ఆ యొక్క నడుముకి అటాచ్ అయిన వెన్నుముక్క గట్టిపడిపోతుంది. అలా వెన్నుముక్క గట్టిపడిపోయి మెడ వరకు ఈ యొక్క టైట్నెస్ అనేది ఉంటుంది. మీరు సాధారణంగా ఎవరి నడుములు అయితే ఫ్లెక్సిబుల్గా ఉండవో, కాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండవో, వాళ్ళ షోల్డర్స్ ఇంకా బ్యాక్ కూడా చాలా టైట్గా ఉంటుంది. మీరు చాలా రేర్గా చూస్తారు ఎవరి కాళ్ళు టైట్గా ఉండి అప్పర్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది, లేదా అప్పర్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి కాళ్ళు ఫ్రీగా టైట్గా ఉన్నాయి. రెండో కేసు అంత ఎక్కువగా ఉండదు, కానీ కాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండి అప్పర్ బాడీ టైట్గా ఉండడము చాలా చాలా రేర్. ఎందుకంటే కింది భాగము ఫ్లెక్సిబుల్గా లేకపోతే పై భాగం కూడా ఫ్లెక్సిబుల్గా ఉండదు. కాబట్టి కాళ్ళకి సంబంధించిన ఆసనాలు ఈ మోడర్న్ యోగాలో ఎక్కువగా ఉన్నాయి. మనము మన జీవన శైలిని చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసుకున్నాము. అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడుతూ ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఈ ఫార్వర్డ్ బెండ్స్లో వెళ్ళగానే మనకు న్యాచురల్గా కళ్ళని మూయాలని, కళ్ళని తెరవకుండా ఇలా తలని కిందికి చేయాలని, ఇక్కడ మనకు ఒక హాయిగా ప్రశాంతంగా అనిపించడము చాలా చాలా నార్మల్. ఎందుకు? ఇక్కడ మైండ్ రిలాక్స్ అయిపోతుంది, తల కిందికి వెళ్ళిపోతుంది, సరెండర్ భావం అనేది ఇక్కడ మనకు లభిస్తుంది. అలానే తలని ఇలా కిందికి చేయగానే తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వలన కూడా మనకు చాలా రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అయితే ఈ రిఫ్రెష్నెస్తో పాటు ఈ కండరంపై కూడా చాలా చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఆ కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీతో పాటు నడుములో ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఈ యొక్క ఆసనం మనం చేసే ముందు వార్మప్లో బ్యాక్కి సంబంధించిన ఆసనాలు చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి మార్జరీ ఆసనం లాంటి ఆసనాలు చేయండి. ఇక్కడ మనము జనరల్గా ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు వీపుని ఈ విధంగా గుండ్రంగా చేసి బెండ్ అవుతాము. ఒకసారి చేసి చూద్దాము. ఈరోజు చేసే ఆసనం ఎలా చేస్తున్నాము? ఈరోజు చేసే ఆసనంలో 2 పాదాలని మనము సూటిగా పెట్టి కఫోని భూ అంటే పాదాలని ఇలా పట్టుకొని మోచేతులని కింద తాకేలాగా చేస్తున్నాము. ఇలా పట్టుకొని ఈ విధంగా తాకేలాగా చేస్తున్నాము. దీనికి మనము బ్లాక్ సహాయం తీసుకోవాలి. బ్లాక్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. ఆసనంలో ముందు వెళ్ళి దాని తర్వాత మనం విశ్లేషణ చేద్దాము. చేతులను ఈ విధంగా పైకి చేసి వీపుని నిటారుగా చేసి బ్లాక్ని ఈ విధంగా పట్టుకోండి. అలా పట్టుకొని బ్లాక్ వైపు చూస్తూ దాని తర్వాత మోచేతులని ఈ విధంగా బెండ్ చేసి కిందికి వెళ్ళాలి. ఇది ఈరోజు చేసే ఆసనము. ఇలా చేయాలంటే ఏమేమి అవసరము? ఇలా చేయాలంటే ముందు కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అవసరము. కాబట్టి కాళ్ళకి సంబంధించిన ఆసనాలు చేయండి. ఇలా చేయాలంటే వీపులో ఫ్లెక్సిబిలిటీ, ముఖ్యంగా నడుములో ఫ్లెక్సిబిలిటీ అవసరము. చాలామంది వ్యక్తులు ఫార్వర్డ్గా బెండ్ అవ్వమనగానే ఇలా బెండ్ అవుతారు, వీపుని రౌండ్ చేస్తారు. ఇలా ఛాతీని లోపలికి మనము లాగి ఫార్వర్డ్గా బెండ్ అవుతే ఎంత బెండ్ అవ్వగలుగుతాము? ఇంత బెండ్ అవ్వగలుగుతాము. ఇంకా దీనికంటే కింద బెండ్ అవ్వాలంటే ఈ యొక్క ఎముకకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే మనం వీపుని ఆ విధంగా చేసాము. కానీ ఇక్కడ మనము ఈ పాదాలని పట్టుకుంటూ వీపుని, తలని, భుజాలని ఈ విధంగా బెండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ చూడండి, ఈ విధంగా బెండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. బ్యాక్ ఇంకా రౌండ్ అయ్యే ఉంది, కానీ ఫ్లాట్గా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఫార్వర్డ్ బెండ్స్లో బ్యాక్ని ప్రాచీన యోగా పద్ధతిలో ప్రకారంగా ఫ్లాట్ చేయరు. ఎందుకు? ఫ్లాట్ చేస్తే ఇక్కడ మనకు ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ తలని ముందుకు తీసుకెళ్లేలాగా చూడాలి, ఛాతీని ఎక్స్పాండ్ చేసేలాగా చూడండి, బ్యాక్ని ఇంకా రౌండ్ చేసే పెట్టండి. ఛాతీని ఎక్స్పాండ్ చేయాలంటే ఈ బ్లాక్ని గట్టిగా పట్టుకొని వేళ్ళతో గట్టిగా పట్టుకోండి.
పట్టుకొని గట్టిగా బ్లాక్ని లాగండి. ఇలా లాగడంతో మన ఈ యొక్క కండరం ఇక్కడ కూడా ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. అలా చేస్తూ మోచేతులని బెండ్ చేయండి. ఇలా మోచేతులని బెండ్ చేస్తూ కిందికి వెళ్ళడం మనం నేర్చుకున్నట్టయితే ఈ యొక్క డ్రిల్ మనకు చాలా చాలా మేలు చేస్తుంది. మనం ఈ విధంగా బెండ్ చేసినప్పుడు తల కిందికి వెళ్ళక ఉన్నా పర్వాలేదు, మనకు చాలా తీవ్రమైన స్ట్రెచ్ అనిపిస్తుంది. ఈ స్ట్రెచ్ ఎక్కడ అనిపిస్తుంది? ముఖ్యంగా ఈ యొక్క స్ట్రెచ్ మన వెన్నుముక్క కింది భాగంలో, ఈ యొక్క భాగంలో ఉండే కండరంపై బాగా తెలిసి వస్తుంది. ఈ యొక్క కండరంపై బాగా ప్రభావం పడడంతో పాటు ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. కాళ్ళని మేము ఇక్కడే పట్టుకోవటం లేదు, ఇక్కడ పట్టుకోవాలంటే కష్టంగా ఉంది. అవునండి, ఏం చేయాలి? మీరు బ్లాక్ని ఈ విధంగా పెట్టి బ్లాక్ని స్ట్రైట్ చేస్తూ ఎంత స్ట్రైట్ చేయగలుగుతారో చూస్తూ ఈ ఆసనాన్ని చేయండి. ఈ యొక్క ప్రక్రియని మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ విధంగా ఆసనం చేసి మెల్లగా పైకి వచ్చేసి ఒక్కసారి మళ్ళీ సుఖాసనంలో పరివృత్తంగా తిరగండి. అలానే ఎడమవైపు కూడా పరివృత్తంగా తిరగండి. కావాలంటే ఆసనం చేసిన తర్వాత కౌంటర్ ఆసనముగా ఈ యొక్క ఆసనంలో యాక్చువల్గా కావాలంటే కాదు, కంపల్సరిగా వెళ్ళాలి. ఈ విధంగా పాదాలను పెట్టేసి మనము అర్ధ పూర్వోత్తనాసనము లేదా పూర్ణ పూర్వోత్తనాసనము చేసి దాని తర్వాత వీపుపై పడుకొని శవాసనం చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోనిబు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనము మన శరీరముని మనము పశ్చిమ దిశలో బెండ్ చేస్తాం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పూర్వకాలంలో తూర్పు వైపు కాలు చేసి మార్నింగ్ టైంలో ఈ ఆసనం చేసేవారు కాదు. ఎందుకు? తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి, సూర్యుడు భగవంతుడు స్వరూపము కాబట్టి ఆయన వైపు కాలు పెట్టకుండా పాదాలు పశ్చిమ దిశలో పెట్టేసి పశ్చిమోత్తానాసనము. ఉత్తానాసనం అంటే ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము, ఆ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళేవాళ్ళు. ఈ ఆసనము చాలా మంచి ఆసనము, కానీ ఈ ఆసనానికి చాలా ప్రిపరేషన్ అవసరము. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనంలో చాలా బాధపడతారు. ఎలాంటి ఫ్లెక్సిబిలిటీని తెచ్చుకోవాలి, ఎలాంటి డ్రిల్స్ని చేయాలి, ఎలాంటి వార్మప్ని చేయాలి ముందు తెలుసుకొని దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. కాళ్ళకి వార్మప్ అయితే అవసరము కాబట్టి కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి చేస్తూ ఉండాలి. అలా కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి చేయడం వలన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి ఇదే విధంగా చేస్తూ ఉండండి. దాని తర్వాత కాళ్ళని కదిలించండి, బాగా కదిలించాలి. ఇప్పుడు ఒక మోకాల్ని ఫోల్డ్ చేసి తొడ దగ్గర పెట్టండి. ఇలా ఉండి మనము రెండు చేతులని పైకి చేసి కాళ్ళని పట్టుకోవడానికి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు తలని మోకాలికి అందేలాగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. దీనికి కూడా చాలా ప్రిపరేషన్ అవసరము. అయితే అది మనము ముందుగా చేసి దాని తర్వాత ఈ ఆసనంలో ఎలా వెళ్ళాలో చూద్దాము. ముందుగా మనము పైకి వచ్చేసి మోకాలపై వెళ్ళిపోదాము. మోకాలపై వెళ్ళి హస్తాలని భుజాల కింద పెట్టేసి మార్జరీ ఆసనం తప్పకుండా చేయాలి. మార్జరీ ఆసనం చేయకుండా ఫార్వర్డ్ బెండ్స్లో వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? మార్జరీ ఆసనంలో బ్యాక్ అంతా బాగా వార్మప్ అయిపోతుంది. ఇక్కడ సంపూర్ణ వెన్నుముకలో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఇవన్నీ చేస్తున్నాము. అయితే కాళ్ళని సూటిగా పెట్టి మనము ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఇలా వార్మప్ చేయకుండా ఆసనంలో వెళ్తే ఆ నడుములో ఉండే కండరాలు పట్టివేసి మనకు పెయిన్ అనేది ఎక్కువ కావచ్చు. అలా కాకుండా ఈ యొక్క వార్మప్ని చేయాలి.
కావాలంటే కాళ్ళని వెనకాలకి పొట్ట వైపు కూడా చేయవచ్చు. అలా చేయడం కూడా మన శరీరానికి చాలా మంచిది. అలా చేయడంతో కూడా మన శరీరానికి చాలా మంచిది. ఈ విధంగా కుడి కాలు తర్వాత ఎడమ కాలుని మనము ఆడించి కాలుని వెనకాల చేయండి, మీ ముక్కుకి తాకించండి. ఈ విధంగా పైకి వెనకాలకి చేస్తూ దాని తర్వాత మనము కూర్చోవాలి. పశ్చిమోత్తానాసనం చేయడానికి ఎన్నో వివిధ రకాల ఆసనాలని ప్రిపరేషన్గా వాడుకోవచ్చు. దీని తర్వాత 2 పాదాలని సూటిగా పెట్టి మనము కూర్చుందాము. ఇక్కడ మనము బ్లాక్ని మన పృష్ఠ భాగాల కింద పెట్టుకోవచ్చు. ఇలా బ్లాక్ని పృష్ఠ భాగాల కింద పెట్టి మనము బ్లాక్పై కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడంతో మన బ్యాక్కి చాలా మంచిది. ఇలా చేతులని పైకి చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. ఈ విధంగా మనము ఆసనం చేయవచ్చు. దీన్ని కూడా మీరు ప్రిపరేషన్గా వాడుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మీ కాళ్ళని ఎక్కడ మీరు పెట్టగలుగుతున్నారో అక్కడ పెట్టేసి మనం ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. జనరల్గా ఇలా ఫార్వర్డ్ బెండ్లో బెండ్ అయినప్పుడు మనము బ్యాక్ని ఇలా రౌండ్గా చేస్తాము. అలా రౌండ్గా చేయడము స్వాభావికము. కానీ అలా ఎక్కువగా రౌండ్ చేసి మీరు కిందికి వెళ్ళినట్టు అయితే మీరు మీ తలని మోచేతులని కిందికి తాకలేరు. ఈరోజు ఆసనం ఏంటి? కఫోని భూ పశ్చిమోత్తనాసనము. కఫోని అంటే మోచేతులు కిందికి తాకాలి. దాని తర్వాత బ్లాక్ని పాదాల బయట పెట్టాలి. అలా చేయాలంటే మనకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఆ నడుములో ఉన్న బ్లాక్ని తీసివేసేయండి. తీసేసి మనము కింద కూర్చుందాము. అలా కింద కూర్చొని ఆ యొక్క బ్లాక్ని మనము పాదాల బయట పెడదాము. పాదాలని బ్లాక్కి బాగా ఆనించండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. బెండ్ అవుతూ బ్లాక్ని పట్టుకోవాలి. ఇలా బ్లాక్ని సైడ్ భాగాల నుంచి పట్టుకోవాలి. అలా బ్లాక్ని పట్టుకొని బ్లాక్ని బాగా లాగాలి. బ్లాక్ని బాగా లాగాలి. లాగుతూ తలని ముందుకు చేయండి. భుజాలని బెండ్ చేయండి. కొద్దిగా మోచేతులను బెండ్ చేస్తూ బ్లాక్ వైపు తలని ఇంకొద్దిగా 1/2 ఇంచ్ ఎక్కువగా చేయండి. ఇలా చేయగానే మన మోకాలు బెండ్ అవుతున్నాయి. ఎందుకు బెండ్ అవుతున్నాయి? ఎందుకంటే ఆ యొక్క మోకాలు ఇక్కడ రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాయి. అవి స్ట్రైట్గా అవ్వలేవు. కాబట్టి ఇలా అయినా పర్వాలేదు, బ్లాక్ని ఇంకా గట్టిగా పట్టుకోండి. పట్టుకుంటూ గట్టిగా మీరు బ్లాక్ని లాగుతూ మోచేతులని కిందికి బెండ్ చేయండి. అలా బెండ్ చేస్తూ బ్లాక్ని తన్నుతూ ఉండండి. బెండ్ చేస్తూ బ్లాక్ని స్ట్రైట్గా చేస్తూ ఉండండి. కాళ్ళని స్ట్రైట్గా చేస్తూ ఉండండి. ఇలా స్ట్రైట్గా చేసేటప్పుడు ఏమవుతుంది? తొడలో స్ట్రెచ్ అనేది వస్తుంది, నడుములో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది, మోచేతులలో స్ట్రెచ్ అనేది వస్తుంది. ఈ సంపూర్ణ సైడ్ భాగంలో మీకు స్ట్రెచ్ అనేది లభిస్తుంది. దీన్ని బాగా గమనించి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోని భూ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది. వీపులోని కండరాలపై మంచి స్ట్రెచ్ లభిస్తుంది. భుజాల కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే కాళ్ల కండరాలకు చేతుల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. నెమ్మదిగా పైకి వచ్చిన తర్వాత మోకాలని ఫోల్డ్ చేయండి. చేతులని వెనకాలకి చేసి ఈ ఆసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. పాదాలను దూరంగా చేయండి. ఇప్పుడు పృష్ఠ భాగాలని పైకి లేపుదాము. పృష్ఠ భాగాలని పైకి లేపాలి. పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తూ బాగా పైకి రావాలి. కిందికి వెళ్ళిపోయి పాదాలని మోకాలని దగ్గరగా తెచ్చి మళ్ళీ ఈ అర్ధపూర్వోత్తనాసనంలో వెళ్ళిపోదాము. ఈ విధంగా కౌంటర్ ఆసనం చేసి నెమ్మదిగా కూర్చోండి. కుడివైపు ట్విస్ట్ అయిపోయి ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. అలా ట్విస్ట్ అయిపోయి మనము నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము, కాళ్ళు అలాగే భుజాల్లోని కండరాలు
బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. ఇలా చేసినట్టయితే మీకు చాలా పెయిన్ అనేది రావచ్చు. కాబట్టి మిమ్మల్ని డాక్టర్ ఫార్వర్డ్గా బెండ్ అవ్వద్దు అని నార్మల్గా చెప్తారు. మీరు ఈ ఆసనం చేయాలనుకుంటే బ్లాక్ని పట్టుకోకుండా కొంత మీతో వీలైనంతగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అలా బెండ్ అయినప్పుడు మీ బటక్స్ కింద బాగా హైట్ని పెంచడానికి ఒక బెడ్షీట్నైనా దేనైనా పెట్టి అప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా తలని అంత కిందిగా చేస్తూ బ్లాక్ని పట్టి లాగినట్టు అవుతే మీ మెడ భుజాలలో కూడా పెయిన్ రావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేయండి, కానీ పెయిన్ వచ్చేలాగా చేయకండి. చూసారు కదండి, ఇవాటి యోగ సూత్రలో కఫోని భూ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.